నా లాలి నీకు అలసిన కళ్ళకి హాయ్ ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో చూసారు కదా. నేనైతే కాపరేటివ్ విషయం వల్ల సాంగ్ అయితే మిట్లో పెట్టాను. ఇదైతే బేబీ వీడియో, చాలా బాగుంది సాంగ్. ఈ సాంగ్ ఇలా మీ చిల్డ్రన్స్ వీడియో కానీ స్మాల్ బేబీస్ వీడియోస్ కానీ యాడ్ చేసుకుని ఇలాగా చేసుకోండి. ఇలాగ వీడియో. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ప్రాజెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ వీడియో ఇక్కడ ఇలాగా లిరికల్ ప్లస్ వీడియో ఉంటుంది. ఇక్కడ సింపుల్గా మీ వీడియోస్ యాడ్ చేయడమే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ వీడియో ఉంది కదా, వీడియోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్ వీడియోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీకు నచ్చిన వీడియో సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా ఇలా సింపుల్గా సెలెక్ట్ చేసుకుని ప్లస్ ఐకాన్ చేసుకుని సెట్ అయిపోతుంది. ఇలా సింపుల్ వీడియో సెట్ అయిపోతుంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్గా నెక్స్ట్ వీడియోలో అదే వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా వీడియో ఎడిట్ అయిపోతుంది. ఇలా నార్మల్గా వీడియో ఎడిట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలా ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ 2 ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. దాన్ని క్లిక్ చేసింది ఇక్కడ కూడా నార్మల్ వీడియో ఉంటుంది. ఇదే క్లిప్గా ఉంటుంది, కానీ ఫాంట్ వేరే. అది ఇలా సింపుల్గా వీడియో మీకు ఏ వీడియో నచ్చితే ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. సింపుల్ ఇక్కడ వీడియో సింపుల్గా స్టార్టింగ్కి వచ్చేసి ప్లస్ ఐకాన్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడైతే నాకైతే ఒక వీడియో ఉంది, దాన్ని జూమ్ చేసుకుంటాను, కొంచెం కట్ చేసుకుంటాను క్లిప్పు. ఇప్పుడైతే ఇలాగే వీడియో కట్ చేసుకున్న తర్వాత సింపుల్గా కిందకి తీసుకురండి. కిందకి తీసుకొచ్చి సింపుల్గా ఈ వీడియో పైన కింద ఇలా పెట్టుకొని ఈ వీడియో డిలీట్ చేసేయండి. సింపుల్గా ఇలా డిలీట్ చేసుకుంటే సింపుల్గా ఎడిట్ అయిపోతుంది. ఇలా మీరు సింపుల్గా వీడియో ఎడిట్ చేసుకున్న తర్వాత ఈ వీడియో డిలీట్ కూడా చేసేసేయండి. ఇలా సింపుల్గా వీడియో డిలీట్ చేసిన తర్వాత ఈ సాంగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు పెట్టుకొని మిగతా వీడియోని డిలీట్ చేసేసింది. ఇలా డిలీట్ చేసుకున్న తర్వాత సింపుల్గా సెట్టింగ్ బాక్స్ షేర్ ఐకాన్ ఇచ్చేసి మీకు నచ్చినంత రేషియోలో డౌన్లోడ్ చేసుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఏమన్నా ప్రాబ్లం ఉంటే కామెంట్